ఏలేరు వరద నష్టం జగన్ మేడ్ మిస్టేక్ అని రివర్స్ టెండరింగ్ పేరుతో ఏలేరు ఆధునీకరణను వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం అధికారుల అప్రమత్తత, నిరంతర పర్యవేక్షణతోనే భారీ నష్టం తప్పిందన్నారు. నిరంతరం వరద బాధితుల మధ్య ఉన్న సీఎం చంద్రబాబు నాయుడిని ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చింతపల్లి, రామవరం, కేడీపేట ప్రాంతాల్లో ఒకరోజు కురిసిన 15 సెంటీమీటర్ల వర్షంతో 47,000 క్యూసెక్కుల వరద ప్రవాహంతో పంటలు మునిగి రైతులు నష్టపోయారన్నారు. మంత్రులు, అధికారులు అప్రమత్తంగా వివరించడంతో పాటు ప్రత్యేక పర్యవేక్షణ ద్వారా ప్రజలకు ముప్పు లేకుండా కాపాడారన్నారు. తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని రాజకీయం చేసే జగన్మోహన్ రెడ్డికి క్యూసెక్, టీఎంసీ ఇన్ఫ్లో, అవుట్ఫ్లోకు తేడా తెలియదన్నారు. ఏలేరు రిజర్వాయర్ సప్లస్ అయ్యి కొన్ని వేల ఎకరాలు మునిగింది వాస్తవం. దాంట్లో ఊహించని వరద. ఒక్కరోజు చింతపల్లి, వైరామవరం, కేడీపేట ప్రాంతాల్లో 15 సెంటీమీటర్ల వర్షం పడింది. అంటే 150 మిల్లీమీటర్ల వర్షం ఒక్కరోజు పడితే, ఒకరోజు 40,000 చిల్లర 47,000 క్యూజిక్స్ ఇన్ఫ్లో వస్తే, కింద 27,000 వదిలిపెడితే నిజంగా ముంపు వచ్చింది, నష్టం వచ్చింది రైతులకి. కానీ ప్రాణ నష్టం జరగకుండా డిపార్ట్మెంట్, గవర్నమెంట్, మినిస్టర్స్ అందరూ మానిటర్ చేశారు. నేను ఒక్కటి అడుగుతుండా, మొన్న 47,000 క్యూజిక్స్ వచ్చినాయి ఇన్ఫ్లోస్. 2003లో 42,000 వస్తే పూర్తిగా ఫ్లడ్ ఎఫెక్ట్ అయింది, వరదలకి మునిగిపోయినాయి వేల ఎకరాలు. 42,000 వస్తే 2003లో. 2020లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 17,000 క్యూసెక్స్ ఇన్ఫ్లో వస్తే, 17,000 వస్తే కాకినాడ దాకా మునిగిపోయింది. కాకినాడ దాకా 17,000కి. కానీ ఈరోజు 47,000కి కాకినాడ దాకా వరదలు నష్టం జరగలే, కొంత ప్రాంతం నష్టం జరిగింది. దీనికి జగన్మోహన్ రెడ్డి, అరే నువ్వు వరదల్లో పోయి ఇళ్లల్లో ప్యాలెస్లో కూర్చొని పోయి ముద్దులు పెట్టుకుంటా, క్రాకర్స్ టపాసులు గాలిపించుకుంటా, చేతులు ఊపుకుంటా, మ్యాన్ మేడ్ మిస్టేక్ ఇది అని చెప్పాడు. అవును, మ్యాన్ మేడ్ మిస్టేకే. జగన్ మేడ్ మిస్టేక్. జగన్మోహన్ రెడ్డి మేడ్ మిస్టేక్ వెన్ హీ వాజ్ చీఫ్ మినిస్టర్. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రిజర్వాయర్ కింద ఉండే కెనాల్, ఈరోజు వరదలకు కారణమైన కాలువని 10,000 క్యూజిక్స్ కెపాసిటీని 70,000 క్యూజిక్స్ చేసి మోడర్నైజేషన్లో 292 కోట్లకి టెండర్స్ పిలిచి, టెండర్స్ అయిపోయి వర్క్ ఆర్డర్స్ ఇచ్చి పని మొదలుపెట్టి, అప్పుడు నీ గవర్నమెంట్ వస్తే రివర్స్ టెండర్స్ పేరుతో ఫుల్ స్టాప్ పెట్టి ఇంట్లో కూర్చోబెట్టావు. 5 ఏళ్ళు టచ్ చేయలే. 10,000 క్యూజిక్స్ ప్రవాహన కెపాసిటీని, సామర్థ్యాన్ని 70,000 క్యూజిక్స్ సామర్థ్యానికి పెంచారు. ఎందుకంటే 23లో 42,000, 20లో 17,000 ఇవన్నీ చూసిన తర్వాత ఈరోజు 47,000 వచ్చినాయి. అంతకంటే తక్కువ నష్టం, అంతకంటే తక్కువ. నీ టైంలో 2017లో కాకినాడ దాకా వరద ముంపు గురైంది. ఈరోజు కాకినాడ దాకా పోనీయకుండా ఆపారు. ఒకవేళ దురదృష్టం, నువ్వు చెప్పిన ప్రకారం నీకు అసలు క్యూజెక్స్ అంటే తెలియదు, ఒక టీఎంసీ అంటే తెలియదు, ఇన్ఫ్లో అంటే తెలియదు, అవుట్ఫ్లో అంటే తెలియదు, ప్యాలెస్లో కూర్చొని రాజకీయం చేసినాడు నువ్వు. 10,000 క్యూజెక్స్ ప్రవాహాన్ని, ఆ కాలువ ప్రవాహాన్ని 70,000 చేసేదానికి 292 కోట్ల రూపాయలు టెండర్స్ పిలిస్తే దాన్ని మూల కూర్చోబెట్టినప్పుడే మ్యాన్ మేడ్ మిస్టేక్, జగన్ మేడ్ మిస్టేక్. జగన్మోహన్ రెడ్డి కొంపలు ముంచావు, నువ్వు కొంపలు ముంచావు. ఆ రోజు చూస్తే ఇదే మాట్లాడతావు. అంత పెద్ద వరద వస్తే చంద్రబాబు ఇళ్ళుని కాపాడు. అరే చంద్రబాబు నాయుడు ఒక రోల్ మోడల్గా నిలిచాడని చెప్పి ఈరోజు దేశమంతా మాట్లాడుకుంటుందే. ఆ వయసులో పోయి బురదలో, నీళ్లల్లో, ట్రాక్టర్లలో, జేసీబీ మీద ఎక్కి తిరిగి 10 రోజులు ఇళ్ళు వదిలిపెట్టి జనం మధ్య, బాధితుల మధ్య ఉన్నాడే, ఆ జనం మధ్య. అది చంద్రబాబు. నీ మాదిరిగా ప్యాలెస్ని పరిమితమైనవాడు కాదు. ఈరోజు అంటే ₹1 కోటి ఈయన విరాళం అంట జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఏం చెప్తారు దేశంలో?
2 రాజకీయ కుటుంబాలు రిచెస్ట్. ఒకటి శరద్ పవార్ కుటుంబం 5 లక్షల కోట్లు, 2 వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం 3.5 లక్ష కోట్లు. ఒకటి 5 లక్షలు, ఒకటి 3.5 లక్ష. వీళ్ళిద్దరు కలిస్తే అంబానీలు అదానీలు చాలరు. మూడో ఆయన ఉండలే, మూడో ఆయన 200 లక్షల కోట్లు ఉన్నాయి. నువ్వు 1000 కోట్లు ఇస్తావా? 1000 కోట్ల నష్టం జరిగితే కోటి రూపాయలు ఇస్తావా? కోటి చెప్పుకునే దానికన్నా సిగ్గుండబడలే. కానీ ఇది 100% జగన్మోహన్ రెడ్డి మిస్టేక్. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.